హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే, కనీసం చూసినా కూడా తప్పే. కానీ మనం ఏదో ఇంటెన్షన్లో ఉండి ఇలా అన్నా కూడా తప్పే అవుతుంది. సో ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయాలన్నీ కూడా రీసెంట్గా బ్రహ్మానందం గారు ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆయన వీడియో వైరల్ అవ్వడం వల్ల ఎర్రబెల్లి దయాకర్ రావు గారి చేయి ఇలా అనడం వల్ల బ్రహ్మానందం గారిని రకరకాలుగా మాటలు అనడం అయితే జరిగింది. ఆయన కొంచెం రియాక్ట్ కూడా అయ్యారు. దాని గురించి ఇప్పుడైతే మనమైతే మాట్లాడుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, చూశారు కదా బ్రహ్మానందం గారి ఫస్ట్ వీడియో చేయి ఇలా అన్నది, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసిన వీడియో. అంటే జనరల్గా బ్రహ్మానందం గారు అలా అంటారా? ఎవరికైనా ఫోటో ఇస్తారు సార్ జనరల్గా? 1 సెకండ్. అసలు అక్కడ ఈవెంట్ గురించి ఎవరికీ తెలియదు, మీరు చూసే మాటలు మాట్లాడుతున్నారు. అవును, అసలు ఆ సినారీ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. ఓకే సార్. మోహన్ బాబు గారి ఇంట్లో ఈవెంట్ అంటే బ్రహ్మానందం గారికి లేని పుణకం వస్తుంది. ఆయనకు చాలా సంతోషం. దే ఆర్ వెరీ గుడ్, లైక్ మంచి బాండింగ్ ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ కన్నప్ప ఈవెంట్లో కూడా మీకు విష్ణు అందంగా ఉంటాడా, మోహన్ బాబు అందంగా ఉంటాడా అంటే నీ పేరు చెప్తా అనుకున్నావు కదా, చెప్పనేను. నాకు విష్ణువే అందగాడు, మొహం మీదే అనేస్తాడు. అంటే వాళ్ళకి ఆ సాన్నిహిత్యం ఉంది. అట్లా సరదాగా మోహన్ బాబు గారిని అంటాడు. మళ్ళీ అందరినీ దండం పెట్టేటప్పుడు మోహన్ బాబు గారు కాళ్ళు పట్టుకొని కూడా దండం పెడతాడు బ్రహ్మానందం. మీరు పాత వీడియోలు అన్నీ చూడండి, యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరది ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నావా, ఉండు నీ సంగతి చెప్తా, ఎక్కడున్నాడు ఆ ఇదిలో రావడం. అక్కడ ఆయన ఉన్నాడు. ఈ ఎమోషన్ని అట్లా తీసుకెళ్తే అక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మధ్యలో నువ్వు అడ్డుపడుతున్నావు. ఏ ఫోటో ఇవ్వు, ఏ నీ చొక్కా బాగుంది ఎక్కడ కొన్నావు, నీ జుట్టు బాగుంది ఎక్కడ దువ్వావు, ఇవన్నీ నీకు మధ్యలో మీద పడుతుంటే ఉండే కాస్త వస్తా. ఇప్పుడైతే పోవట్లేగా వెనక్కి వచ్చిన మనిషి. ఫస్ట్ వచ్చిన మనిషి వచ్చి అందరికి ఫోటోలు ఇవ్వడం కాకుండా ఆ ఈవెంట్లో ఫస్ట్ మోహన్ బాబు గారిని విష్ చేయాలి. అది మెయిన్ టాస్క్. మోహన్ బాబు గారు ఈజ్ ఎ డిసిప్లిన్డ్ పర్సన్, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేనైనా సరే నీ బర్త్డేకి వస్తే ఫస్ట్ నిన్ను విష్ చేయాలి. తర్వాత ఒకవేళ నాకు ఒక సెలబ్రిటీనెస్ అనేది ఏడిస్తే 10 మందికి ఫోటోలు ఇవ్వాలి. డైరెక్ట్ వచ్చి నేను అందరితో అయితే ఫోటోలు దిగుతా, నిన్ను వస్తాలే ఉండవు విషయసే కదా నీకు చెబుతా, కూర్చో, వచ్చిన తర్వాత కట్ చేద్దావు కేకు, ఇది కాదు తప్పది. నువ్వు వచ్చే ఎక్కడైనా ఇప్పుడు పెళ్ళికి వెళ్ళినా, ఈవెన్ వాట్ ఎవర్ ఏ ఫంక్షన్కి వెళ్ళి, ఇప్పుడు ఒక గిఫ్ట్ పట్టుకొని ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగిన తర్వాత నువ్వు సెలబ్రిటీ అయితే నీతో 10 మంది దిగుతారు. నువ్వు వచ్చిన ఈవెంట్కి ఫస్ట్ నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ ఈ బ్రహ్మానందం గారి ఈవెంట్ అనే కాదు, చాలా ఈవెంట్స్లో ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చినా ఫస్ట్ వాళ్ళు వచ్చిన ఈవెంట్కి వాళ్ళ రెస్పెక్ట్ ఇస్తారు. నేను వచ్చింది ఇక్కడికి, ఆయన్ని కలవాలి, ప్రశంసించాలి, లేదా అభినందించాలి, లేదా ఓ విషయం చెప్పాలి, లేదా కనీసం కాసేపు మాట్లాడి తర్వాత నా ఇష్టం ఎవరు వచ్చినా ఏం చేసినా. ఈ మధ్యలో ఎవరైనా సెలబ్రిటీలు రాగానే హే హే అని మీద పడతారు. వీళ్ళకు ఉండాలి కామన్ సెన్స్. మీద ఎగబడడం, రా ఫోటో ఎవరు ఎగబడలేదు అక్కడ. దయాకర్ గారు ఇలా అన్నారు. అదేమా అదే రా సార్ ఫోటో ఉండే వస్తాయి సార్ అంతే. అక్కడ జరిగింది ఏం లేదు. ఫోటో నీకు ఫోటో ఇవ్వాలా అని చెప్పి 4 దండలేదుగా, వేసి తోసేలేదుగా. నథింగ్ విల్ హ్యాపెన్ దేర్. అంటే సిచ్యువేషన్ ఎవడికి అర్థమైనట్టు వాడు తీసుకుంటాడు. ఫస్ట్ ఎవడైతే ఇది ఇలాంటి సిచ్యువేషన్ అని చెప్తాడో వాడికి వత్తాసు పలికే ఇంకో కొంతమంది ఉంటారు, నిజమేనేమో ఇలాగే జరిగింది అని. ఆ కోణంలో చూసి అది ఏం లేదు. ఎంత సరదాగా ఉంటాడంటే మోహన్ బాబు గారి ఈవెంట్ అది 50 ఏళ్ళు అయింది. ఏమయ్యా అప్పుడే వచ్చి నీకు 50 ఏళ్ళు అయిందా, ఎట్లయింది అసలు, ఏం చేసుకుంటావు నువ్వు అంటే ఆ టైప్ ఆఫ్ సన్నిహిత్యం ఉంది వాళ్ళకి. అట్లా ఆయన వచ్చాడు అక్కడికి. అతను రావాల్సిన ఆ ఎమోషన్ని ఎలా అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడో, ఎవరినైతే కలవాలనుకుంటున్నాడో ఆ డెస్టినేషన్ని దీన్ని మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్లు వస్తే తోసాడు అంతే. అంతే, అంతకుమించి దీన్ని ఎక్స్ట్రాగా చూడాల్సిన అవసరమే లేదు. ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఇచ్చారు జనరల్గా. అండ్ ఎప్పుడైనా సెలబ్రిటీలు ఎక్కడికన్నా వస్తే మీద పడి రక్కొద్దు. వస్తారు, లోపలికి వెళ్ళినాడు బయటికి రాడమా, లోపల నుంచి మాయమైపోతాడా? మోహన్ బాబు గారిని ఫోటో దిగ్గానే టింగ్ అని మాయమైపోతాడా? మామూలు మనిషి కూడా కాదు కదా సార్ ఎర్రబెల్లి దయాకర్ గారు కూడా. అప్పుడు ఆయనకు ఉండాలి మా కామన్ సెన్స్. మామూలు పర్సన్ కాదన్నప్పుడు అదంతే. దాన్ని ఏమన్నా నిజంగా చెప్తున్నా. బికాజ్ ఎవరైనా సరే, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, ఫస్ట్ ఆ ప్రోటోకాల్కి ఒక ఇది ఇవ్వాలి అంతే. అందరూ అలా నిల్చోవాలి. ఆ కార్యక్రమం అయిన తర్వాత నెక్స్ట్ వాట్ ఎవర్ వీ విల్ డూ. ఇప్పుడు అది బ్రహ్మానందం గారు ఈవెంట్ కాదు, అందరితో ఆయన ఫోటోలు ఇవ్వడానికి ఆయన కూడా మైండ్లో అది ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒకవేళ అందరితో నేను ఈ ఫోజులు ఇచ్చి ఆయన్ని చేయకూడదు. కొన్ని ఉంటాయి, అవన్నీ నెరవేరాలి. అది విలువలతో కూడినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ. అవి ఆ విలువలు ఉన్న వాళ్ళకే తెలుస్తాయి. మోహన్ బాబు లాంటి వాళ్ళకి, బ్రహ్మానందం లాంటి వాళ్ళకి అర్థం అవుతాయి. అవి మిగతా వాళ్ళకి అర్థం కావు.
పైగా ఎక్స్ప్లెనేషన్ లో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ ఆగమని ఇట్లా మాకున్న ఇది దాంతో ఇప్పుడు అడిగినోడు అయినా కూడా ఏం కామనోడు కాదా అని అన్నావు ఆ ఎర్రబెల్లికి ఈయనకు కూడా మంచి సన్నిహిత ఉంటుంది ఏమన్నా నువ్వు ఒకటి మధ్యలో అని కూడా అని ఉండొచ్చు. అది ఆయనకు తెలియదు. ఇప్పుడు ఆయన పోస్ట్ పెట్టి నేను బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్తే నన్ను తోసేసాడు ఐ హర్ట్ అని ఆయన అంటే నువ్వు అప్పుడు దాని గురించి ఏమన్నా మాట్లాడుకోవచ్చు. ఆయనకి లేదు, ఈయనకి లేదు, ఎవరికి లేదు, మధ్యలో వీళ్ళందరికీ వచ్చింది ఏం జరిగింది ఇక్కడ అని. ఇది సిచ్యువేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ.